జనగామ జిల్లాలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. రోజుకొక చోట సంచరిస్తూ పశువులపై దాడి చేసి చంపుతోంది. తాజాగా మండలగూడెం శివారులో పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచారం సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. రాత్రి వేళ తెల్లవారుజామున పొలాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కూడా ఒంటరిగా వెళ్లొద్దని సూచిస్తున్నారు అటవీశాఖ అధికారులు. జనగామ జిల్లాలో పెద్దపులి టెన్షన్ పట్టుకుంది. రోజుకొక చోట పశువులను తింటూ పెద్దపులి సంచరించినటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు లింగాల గణపురం మండలం కావచ్చు, రఘునాథపల్లి మండలంలో పులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు పోలీసులు గుర్తించారు. ప్రజెంట్ ఇప్పుడు నేను రఘునాథపల్లి మండలం మండలగూడెం శివారులో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు పెద్దపులి ఇదే మార్గం ద్వారా ఇక్కడ నుంచే అటవీ ప్రాంతానికి వెళ్ళినట్టుగా అటవీ శాఖ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితం ఇక్కడ అటవీ శాఖ అధికారులు కావచ్చు, స్థానిక పోలీసులు ఇక్కడ రైతులతో మాట్లాడి వివరాలు సేకరించి ఈ పాదముద్రలను కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఒకసారి మీకు విజువల్లో ఈ పెద్దపులికి సంబంధించినటువంటి పాద ముద్రలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్న ఒక మొగ పెద్ద పులిగా అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి 2-3 రోజులు జనగామ జిల్లా లింగాల గణపురం కావచ్చు, బచ్చన్నపేట, రఘునాథపల్లి మండలంలో పెద్ద ఎత్తున సంచరిస్తూ ఆ పశువులను లేగదూడలంతా కూడా చంపి తింటూ సంచరిస్తున్నటువంటి ఆ పరిస్థితి. ఒకసారి మీకు పాదముద్రలు చూపించేటువంటి ఆ ప్రయత్నం చూడొచ్చు. మండలగూడెం శివారులో ఇదే మార్గం ద్వారా ఇట్లనే నడుచుకుంటూ పెద్ద పులి వెళ్ళినట్టుగా డిఎఫ్ఓ కావచ్చు, అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. కొద్దిసేపు క్రితమే ఇక్కడంతా కూడా పూర్తిగా స్థానిక పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఈ పాదముద్రలను గుర్తించి ఇటువైపుగానే అటవీ ప్రాంతంలోకి పెద్ద పులి వెళ్ళినట్టుగా వారు భావించారు. ఇంకా పెద్ద పులిని గుర్తించేటువంటి పనిలో అటవీ శాఖ అధికారులు నిమగ్నమై ఎప్పటికప్పుడు స్థానిక రైతులతో మాట్లాడుతూ కెమెరాలు కావచ్చు, ఈ బోన్లు కావచ్చు, మిగతాన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 2-3 రోజులుగా ఇటు బచ్చన్నపేట, లింగాల గణపురం, రఘునాథపల్లి మండలానికి సంబంధించిన ఏరియాలోనే ఈ పెద్దపులి సంచరిస్తూ ఇప్పటికే అనేక పశువులను చంపి తిని వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఈ లింగాల గణపురం మండలం కుందారం గ్రామంలో నిన్న అక్కడ ప్రవేశించి అక్కడ సంచరించింది. ఈరోజు రఘునాథపల్లి మండలం మండలగూడెంలో కూడా పెద్దపులి రాత్రి సంచరించి ఒక లేగదూడను చంపి రాజు అనే రైతుకు సంబంధించినటువంటి లేగదూడను పులి చంపినట్టుగా అధికారులు గుర్తించారు. పులి అడుగులను అటవీ శాఖ అధికారులు పరిశీలించి అక్కడ ఉన్నటువంటి మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా తెలుసుకొని త్వరలోనే పులి జాడ తెలుసుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సమీప గ్రామాలు మన కిలాషపూర్ కావచ్చు, మడగూడెం ఏరియా కావచ్చు, మిగతా ఏరియాల గ్రామాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి ఎవరు పశువు కాపర్లు కావచ్చు, మిగతా వారు ఎవరు కూడా ఒక్కొక్కరుగా బయటికి రాకూడదు, బయటికి వస్తే పెద్ద పులి తిరుగుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అటవీ శాఖ అధికారులు సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 2-3 రోజులుగా జనగామ జిల్లాలో పెద్ద పులి సంచరించిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రైతులు కావచ్చు, పశువు కాపర్లంతా భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కుందారం కావచ్చు, మండలగూడెం పరిసర ఏరియాల్లో మొత్తం కూడా పులి తిరిగినటువంటి ప్రదేశాన్ని పాదముద్రలను పరిశీలించి పులి సంచరించినటువంటి ఏరియాల్లో గత వారం రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా, సిద్దిపేట జిల్లాలో పులి సంచరించింది. కానీ 2 రోజులుగా జనగామ జిల్లాలోకి ప్రవేశించి లింగాల గణపురం, రఘునాథపల్లి మండలంలో ఎక్కడైతే అటవీ ప్రాంతం ఉంటుందో మన విజువల్లో చూసినాం, ఇదంతా కూడా కొంత అటవీ ప్రాంతం ఉంటుంది. పెద్ద పులి సంచరించేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియాల్లోనే రాత్రి అంతా కూడా పశువులను చంపి తినుకుంటూ మళ్ళీ డే అంతా కూడా పులి ఆ స్థావరానికి వెళ్ళి అక్కడ స్థావరం ఏర్పరచుకున్నట్టుగా అధికారులు అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ట్రాకర్తో ఖచ్చితమైన కదలికల కోసం అటవీ శాఖ అధికారులు అన్వేషిస్తున్నారు. కెమెరా ట్రాప్స్, థర్మల్ డ్రోన్లతో పరిశీలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పగ్ మార్క్స్ ద్వారా పులి ట్రాకర్ను అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఖచ్చితమైన కదలికలు తెలుసుకునే విధంగానే ఈ కెమెరా ట్రాప్స్ కావచ్చు, థర్మల్ డ్రోన్స్ అన్వేషిస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఈ రఘునాథపల్లి మండలం కావచ్చు, లింగాల గణపురం సంబంధించినటువంటి ప్రజలంతా కూడా పులి దొరకాలి, పులి కదలికలను ఎప్పటికప్పుడు అధికారులు అన్వేషిస్తూ పులి భయం లేకుండా, పులి సంచరించకుండా చూడాలంటూ కూడా రైతులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. రఘునాథపల్లి వైపు బోన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రఘునాథపల్లి మండలం నిడిగొండ వైపు పెద్దపులి వెళ్ళినట్లుగా రెస్క్యూ బృందాలు అయితే భావిస్తున్నాయి. ఇప్పటికే ఆలేరు మండలం సారాజిపేట నుండి లింగాల గణపురం మండలంలోని జీడికల్, కుందారం గ్రామాల నుంచి ఇటు రఘునాథపల్లి మండలం మండలగూడానికి పెద్దపులి చేరుకుంది. రోజుకొక చోట లేగదూడలను చంపుతూ రాత్రిపూట మళ్ళీ బయటికి రావడం, మళ్ళీ ఆహారం కోసం మళ్ళీ లేగదూడలను చంపుతూ కూడా ఈ రఘునాథపల్లి కావచ్చు, లింగాల గణపురం సంబంధించినటువంటి మండలాల్లో పర్యటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 2-3 రోజులుగా జనగామ జిల్లాలో ఏ నలుగురు కలిసినా రైతులు కావచ్చు, పశు కాపర్లంతా కూడా పెద్ద
పులి ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తుంది, అటవీ శాఖ అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారంటే కూడా రైతులు పశు కాపర్లంతా కూడా చాలా భయాందోళన చెందినటువంటి పరిస్థితి అవుతుంది. మన విజువల్లో చూసినంత కూడా పెద్ద పులి రాత్రి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఈ మార్గం, ఇదే మార్గంలో ఇప్పటివరకు కూడా అటవీ శాఖ అధికారులు ఈ పాదముద్రలను గుర్తించి తప్పకుండా త్వరలోనే 1 రోజు 2 రోజుల లోపే పెద్ద పులిని గుర్తిస్తాం. పెద్ద పులి 3.5 నుంచి 4 ఏళ్ల వయసు ఉంటుంది. మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆహారం కోసం తిరుగుతుంది. ఇప్పటివరకు ఎవరిని కూడా ప్రాణ నష్టం జరగకపోవడంతో కొంత ఊపిరి పీలుస్తున్నారు. కేవలం జంతువులను మాత్రమే చంపి వెళ్తుంది. ఒకవేళ జంతువులు దొరకకపోతే మనుషులను కూడా చంపే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం అవుతూ ఇటు కెమెరాస్ కావచ్చు, మిగతా థర్మల్ బోర్డ్స్ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపెడుతుంది. మగపులిగా అధికారులు గుర్తించి మగపులి కోసం అన్వేషణ అయితే ప్రజెంట్ ఇప్పుడు జనగామ జిల్లాలకు సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు కావచ్చు, స్థానిక పోలీసులు, రైతుల సహాయంతో ఎటువైపు నుంచి ఎప్పుడు వెళ్ళింది, ఎవరైనా చూశారా, ఎప్పుడు వచ్చింది, ఏ టైంలో వచ్చింది, లేగదూడను ఏ టైంలో ఇక్కడ కట్టేశారంటూ కూడా పూర్తిగా రైతులతో మాట్లాడి అధికారులు వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే జనగామ జిల్లాలో శివార్లో ఉన్నటువంటి రఘునాథపల్లి, లింగాలగనపూర్ మండలాల్లో అనేక లేగదూడలను కావచ్చు, పశువులను చంపి తన వేటను కొనసాగించినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు కూడా తప్పకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఏదైనా పెద్ద పులి కనిపిస్తే కూడా ఎవరు చంపడం కావచ్చు, ఎవరైనా దానికి హాని కలిగించే విధంగా చేయొద్దంటూ కూడా వారు చెప్తా ఉన్నారు. ఎవరైతే పులి ఎటువైపు వెళ్ళిందో అటువంటి బావుల దగ్గర కావచ్చు, డైరీ ఫామ్లు, ఆ గేదెలను కూడా ఎవరు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే వెంటనే పులి వారి మీద దాడి చేస్తుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త వహించాలంటూ కూడా రైతులకు ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులు, మిగతా జనగామ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. జనగామ జిల్లాలో టైగర్ టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో కలెక్టర్తో పాటు మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు అందరినీ అప్రమత్తం చేస్తూ ఉన్నారు. పులి కదలికలు గుర్తించాము, పాదముద్రలు గుర్తించాం, తప్పకుండా పులి సంచరిస్తుంది, దొరికే వరకు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. గత 20 రోజులుగా యాదాద్రి, సిద్దిపేట, జనగామ జిల్లా పరిధిలో పెద్ద పులి సంచరించినటువంటి ఆ పులే ఇప్పుడు రఘునాథపల్లి మండలం మండలగూడెం శివారుకు వచ్చిన నేపథ్యంలో మండలగూడెం ప్రజలు కావచ్చు, కిలాషపూర్ సంబంధించిన రోడ్డు కావచ్చు, మరగడి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను ఇప్పటివరకు ఉన్నటువంటి చూపించిన అటవీ ప్రాంతంలోనే ఈ మొగ పెద్ద పులి సంచరించినట్టుగా అటవీ శాఖ అధికారులు పాదముద్రలు గుర్తించారు. అత్యాధునిక టెక్నాలజీతో, డ్రోన్లతో, కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేసి ఆ మొగ పులిని గుర్తించే విధంగా అయితే అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేసినటువంటి దృశ్యాలు అయితే జనగామ జిల్లాలో కనిపిస్తా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి, ప్రైమ్ న్యూస్, జనగామ జిల్లా.